జై శ్రీమన్నారాయణ. ఈరోజు ఈ వీడియోలో మనం పరమశివుని ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటి అయిన త్రిపురాంతకేశ్వర స్వామి క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పరమశివుడు స్వయంభుగా లింగాకారంలో వెలిసిన అతి ప్రాచీనమైన క్షేత్రమైన త్రిపురాంతకేశ్వర స్వామి క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో త్రిపురాంతకం అనే ప్రాంతంలో కుమారగిరి అనే కొండ మీద కలదు. ఈ ఆలయం ప్రసిద్ధ శ్రీశైల క్షేత్రంనకు తూర్పు ద్వారంగా పరిగణించబడుతోంది. పార్వతీదేవి బాలా త్రిపుర సుందరిగా కొండ దిగువన వెలిసిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీచక్ర పీఠం మీద ఉన్న ఏకైక శివాలయమే త్రిపురాంతకేశ్వర స్వామి క్షేత్రం. ఈ క్షేత్రంలో పరమశివుడు గర్భాలయంలో త్రిపురాంతకేశ్వర స్వామిగా కొలవబడుచున్నాడు. ప్రతి ఆలయంలోనూ ప్రవేశించాలంటే తూర్పు లేదా ఉత్తర ద్వారం గుండా దర్శనానికి వెళ్తారు. కానీ ఈ ఆలయం దక్షిణ ద్వారం గుండా ఆలయంలోనికి ప్రవేశించడం ఇక్కడ విశేషం. ఈ ఆలయ నిర్మాణం అంతా శిల్పకళా సౌందర్యంతో నిండి ఉంటుంది. శ్రీశైలం కంటే కూడా అతి ప్రాచీనమైన క్షేత్రం ఈ క్షేత్రం. ఈ క్షేత్రం నుంచి శ్రీశైలానికి వెళ్లేందుకు బిల్వ మార్గం ఉందని పురాణాల ద్వారా తెలుస్తోంది. పూర్వము ఋషులు మునులు కూడా ఈ మార్గం గుండా శ్రీశైలంకు వెళ్ళి శ్రీశైలంలో స్వామిని దర్శించుకునేవారని తెలుస్తోంది. ఈ ఆలయానికి 1 కిలోమీటర్ దూరంలో అనగా కొండ దిగువన పార్వతీదేవి బాలా త్రిపుర సుందరిగా చిదగ్నిగుండం నుండి స్వయంభుగా వెలిసిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రంలో ధ్వజస్తంభంను దర్శించుకున్నా సరే పాపాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇప్పుడు ఈ క్షేత్రం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం. పూర్వము తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి కుమారస్వామి ఈ ప్రాంతంలో తపస్సు చేసుకొను. తారకాసురుడు 3 కుమారులు అయిన త్రిపురాసురులు తన తండ్రి మరణించిన తరువాత బ్రహ్మదేవుని కొరకు తీవ్రంగా తపస్సు చేసి తమకు పూర్ణాయుష్యును పొంది మరణం లేకుండా ఉండే వరమును ప్రసాదించమని కోరెను. అప్పుడు బ్రహ్మదేవుడు పుట్టిన వారందరూ మరణించక తప్పదని కొన్ని షరతులతో కూడిన వరంను ప్రసాదించను. త్రిపురాసురుల యొక్క ఆగడాలను భరించలేని దేవతలు పరమశివుని కొరకు తపస్సు చేయగా పరమశివుడు వారిని సంహరించేందుకు గాను విశ్వకర్మ చేత ప్రత్యేక బాణాలను చేయించి వాటిని ప్రయోగించినప్పటికీ త్రిపురాసురులు మరణించలేదు. అప్పుడు పార్వతీదేవి ఆ ప్రాంతంలో చిదగ్ని కుండంలోంచి త్రిపుర సుందరిగా ఆవిర్భవించి అమ్మవారి సహాయంతో పరమశివుడు త్రిపురాసురులను సంహరించెను. ఈ విధంగా పార్వతీదేవి ఇక్కడ ఆలయంలో స్వయంగా వెలిసింది. పరమశివుడు కొండ మీద త్రిపురాంతకేశ్వరుడిగా వెలిసాడని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ క్షేత్రంను దర్శించుకున్న వారికి అన్ని రకాల జాతక దోషాలు తొలగిపోతాయని, అంతేకాకుండా ఆయువు ఆరోగ్యం కలుగుతుందని కూడా పురాణాల్లో తెలియజేయబడింది. ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈశ్వరి గుడిమెట్ల. జై శ్రీమన్నారాయణ.